సోదరులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. రిజర్వేషన్లు అమలుపరచలేదు. కానీ ఒక విషయం, అన్ని రాజకీయ పార్టీలు 53% మించి రిజర్వేషన్ కల్పించడం అంటే పార్టీ పరంగా కల్పించడం సంతోషకరమైన విషయం. అంటే బీసీల్లో చైతన్యం వచ్చింది, బీసీల్లో ధైర్యం మొదలైంది, బీసీలు మాకు చుక్కలు చూపిస్తారనే ఆలోచనతో ఈ అవకాశం కల్పించారు. అందుకు ఇది సంతోషకరమైన విషయం. కానీ బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్ పైన కోర్టులో కేసేసిన మాధవరెడ్డికి టికెట్, మున్సిపల్ కౌన్సిలర్గా టికెట్ ఇవ్వడం ఎంతవరకు సబబు? మేడ్చల్ నియోజకవర్గం చింతపల్లిలో ఏమమైన చర్య? అతను బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకంగా కోర్టులు కేసు చేసి రిజర్వేషన్లు ఆపిన బీసీ శత్రువు, బీసీ వ్యతిరేకి. అలాంటి వారికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం అంటే బీఆర్ఎస్ కూడా బీసీకి వ్యతిరేకమే. తొందరలో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మేము తప్పు చేసాం అతనికి అలా చేసి అని చెప్పి ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మేము ఏమైనా అగ్రవర్ణ వాళ్ళకి సుప్రీంకోర్టు రిజర్వేషన్ కల్పిస్తే మనం వ్యతిరేకించామా? అసలు పర్సెంటేజ్ లేని వారికి 10% ఇచ్చే 6% ఉన్న వాళ్ళకు 10% ఇస్తే రిజర్వేషన్ కల్పించారు అగ్రవర్ణ వాళ్ళకు. కానీ దాదాపు 60% ఉన్న బీసీలకు రిజర్వేషన్ కల్పించడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయి. అసలు బీసీ రిజర్వేషన్ తెచ్చింది తెలుగుదేశం. బీసీలకు ఈరోజు రాజ్యాధికారం కల్పించి తెలుగుదేశం. 1987లో అన్న ఎన్టీ రామారావు మొదటిసారి మండల వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు 23% కల్పించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 2000 సంవత్సరంలో 33% చేశారు. ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుంది. ప్రజలారా ఆలోచించండి, బీసీల వైపు మళ్ళండి. రాజకీయ పార్టీలు కూడా బీసీలను చిన్న చూపు చూడొద్దండి, బీసీలకు రిజర్వేషన్ చేయండి. అన్ని పార్టీల్లో బీసీలు బాగా చురుగ్గా పాల్గొంటున్నారు. అందుకంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మాధవరెడ్డిని తొందరలో సస్పెండ్ చేయాల్సిన అవసరం బీఆర్ఎస్కి ఉంది. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులరా, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేయండి, బీఆర్ఎస్కు బుద్ధి చెప్పండి. జై బీసీ, జై జై బీసీ. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారాలు చేస్తున్నా. బీఆర్ఎస్పై ఒత్తిడి తండి, బీఆర్ఎస్ను ఈ ఎన్నికల్లో బీసీలంతా కలిసి చిత్తుగా ఓడించండి. జై బీసీ, జై జై బీసీ.